హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్యాస్ కిచెన్. ఈరోజు మనం చూసేది క్యాప్సికమ్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 బిగ్ సైజ్ క్యాప్సికమ్ నేను ఇలా స్క్వేర్గా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, సాల్ట్ యాజ్ రిక్వైర్డ్, జీరా, నువ్వులు, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ, చెన్నా దాల్ అండ్ బ్లాక్ గ్రామ్ దాల్ అండ్ ఆవాలు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, గ్యాస్ ఆన్ చేసుకుని ఓ స్మాల్ కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో మనం ఈ చెన్నా దాల్ అండ్ బ్లాక్ గ్రామ్ దాల్ వేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాఫ్ బ్రౌన్ అయింది. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, నువ్వులు ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ ప్రకారం మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసినా నో ప్రాబ్లం. అండ్ రెడ్ చిల్లీ అకార్డింగ్ టు ద కారం మీకు ఎంత కావాలి అని. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాము. సో నెక్స్ట్ మనం కడాయి పెట్టేసుకుని ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాక మనం ఆవాలు యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ అయింది. సో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ యాడ్ చేసుకుని టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాజ్ రిక్వైర్డ్. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 5 to 8 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఈ గ్యాప్లో మనం దీన్ని ఒక ఫైన్ పౌడర్గా మిక్సర్ జార్లో వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. మీరు బాగా స్మాష్ లాగా పెట్టకండి. కొంచెం ఇలా ముక్కలుగా తెలిసేట్టు ఉండాలి. దీనిపైన మనం ఈ పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి అంతా మిక్స్ చేసేయండి. మనం నువ్వుల పౌడర్ యాడ్ చేసిన వెంటనే ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టండి. దాని తర్వాత మనం కర్రీ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాము. ఆఫ్టర్ 2 మినిట్స్ మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుందాం. అండ్ ఈ స్టెప్లో మీకు సాల్ట్ కొంచెం తక్కువ అయిందంటే సాల్ట్ యాడ్ చేయండి. నాకు సాల్ట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ సింపుల్ అండ్ ఈజీ డిష్ వితిన్ 10 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఫర్ రైస్, చపాతీస్ అండ్ మీరు దోశ కూడా నంచుకోవచ్చు. So if you like my dish, like, share and subscribe to Annamaya's Kitchen.